హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీస్ చపాతీతో చేసిన పిజ్జా, బీరకాయ ములక్కాడ కర్రీ, పండుమిర్చి గోంగూర పచ్చడి. ఉదయాన్నే చేసే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ రెసిపీస్ డైలీ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతాస్ టేస్టీ కిచెన్. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ముందుగా పండుమిర్చి పచ్చడి చేయడం కోసం పండు మిరపకాయలను తీసుకొని శుభ్రంగా తుడిచి ఆరబెట్టి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడా ఉప్పు వేసి పసుపు, ఆవాలు, మెంతి పొడి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేసి గోంగూర, చింతపండు వేసి మగ్గించుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గించిన తర్వాత స్టవ్ నుంచి తీసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత పండుమిర్చి పేస్ట్లో వేసి గ్రైండ్ చేయాలి. కావాలంటే గోంగూర లేకుండా ఇంకా కొంచెం చింతపండు వేసుకొని చేసుకోవచ్చు. ఏమైనా గోంగూర వేసి చేస్తే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి. ఈ పచ్చడి తాలింపు వేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసి తాలింపు గింజలు వేసి వేయించిన తర్వాత దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి ఇంగు పొడి కూడా వేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసి కలపాలి. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపులో ఈ విధంగా కలుపుతూ 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. దోశల్లోకి, అన్నంలోకి ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ నా ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బీరకాయ కర్రీ చేయడం కోసం కట్ చేసుకున్న బీరకాయ ములక్కాడ ముక్కలు, ఉల్లిగడ్డ, టమాటో, పచ్చిమిర్చి ముక్కలు, ఇందులోనే ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇదే ప్రాసెస్లో వంకాయతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఉదయాన్నే చాలా హడావుడిగా ఉంటుందని నేనైతే నైటే బీరకాయని, ములక్కాడని కట్ చేసి పెట్టుకున్నాను. బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి కలిపి పెట్టి ఉంచుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. బీరకాయలోంచి వచ్చిన వాటర్తోనే కర్రీ చక్కగా మగ్గిపోతుంది. చివరగా కొత్తిమీర వేసి ఇలా నూనెలో మగ్గించిన బీరకాయ ములక్కాడ టమాటా కర్రీ చాలా బాగుంటుంది. నేనైతే వంట చేస్తున్నప్పుడే ఇలా కొంచెం కాఫీ కలుపుకొని తాగిస్తాను. ఈరోజు అయితే పండుమిర్చి గోంగూర పచ్చడి చేశాను. ఇంకా లంచ్ కోసం నూనెలో మగ్గించిన బీరకాయ ములక్కాడ కర్రీ, బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీ ప్రిపేర్ చేశాను. మా వారికి నాకు చపాతీ పండుమిర్చి పచ్చడితో, మా చిన్నబాబు కోసం కొంచెం స్పెషల్గా చపాతీతో చాలా సింపుల్గా పిజ్జా లాగా చేశాను. ఫోర్క్ స్పూన్తో ఘాట్లు పెట్టి టమాటో సాస్ స్ప్రెడ్ చేసి స్వీట్ కార్న్, ఉల్లిగడ్డ, టమాటో, క్యాప్సికమ్ ముక్కలు, చీజ్ వేసి స్టవ్ మీద పెట్టి కొంచెం వేడైన తర్వాత తీసి డైరెక్ట్గా పాన్ మీద వేసి 1 నిమిషం పాటు కాల్చి ఇలా చపాతీతో పిజ్జా లాగా చేసి ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.